హాయ్ అండి. ఇది ఓన్లీ తనుజ ఫ్యాన్స్కి మాత్రమే ఈ వీడియో చూడండి. మిగతాగా ఎవరైనా హేటర్స్ ఉంటే మాత్రం ఈ వీడియో చూడవకండి. తనుజ ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే నిన్న ఎపిసోడ్ జరిగింది కదా, ఆ ఎపిసోడ్లో తనుజ నాకెక్కడ సపోర్టింగ్ లేదు అని అన్నది. సపోర్టింగ్ లేదు అన్నందుకు చాలామంది రివ్యూవర్లు కానీ, తర్వాత తనుజ హేటర్స్ కానీ, తనుజ కప్పుకు దూరమైంది, తనుజ కన్నింగ్ నేచరు, తనుజ కుళ్ళు బుద్ధి, తనుజకు బాగా బలుపెక్కింది, తనుజకు బాగా పొగరెక్కింది అని ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి వీడియోస్ చాలామంది చేసిరు. సోషల్ మీడియాలో బాగా ఏకిపడేస్తున్నారు. వాళ్ళందరి కోసము నేను ఒక వీడియో చేస్తున్నాను. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు కనెక్ట్ అయితే మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరిని ఏ విధంగా అంటే ఉద్దేశించి ఏం మాట్లాడతలేను. కాకపోతే తనుజ ఎలా ఉన్నది హౌస్లో, ఎలా మాట్లాడగలిగిన అనుకున్నది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హౌస్లో ఆమె సపోర్టింగ్ లేదన్నది. సపోర్టింగ్ లేదు అనగానే నాకు సపోర్టింగ్ లేదు అనగానే నీకు సపోర్టింగ్ లేదా అని నాగార్జున గారు అడిగిండు. సపోర్టింగ్ లేదా అని అన్నాడు. షాక్ అయిపోయింది. నాగార్జున గారు అయ్యిండు, బయట అందరు ఆడియన్స్ అడిగిండు, మనం కూడా షాక్ అయిపోయినాం. సపోర్టింగ్ లేకుండా నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అమ్మ, సపోర్టింగ్ ఉంది కదా అని చెప్పేసి అంటే, సార్ సపోర్టింగ్ అనేది నేను అడగకుండా నాకు ఎవరైనా తనంత తను చేస్తా అనేది అయితే ఎక్కడ కనిపించలేదు సార్, అందుకు నాకు అట్లా బాధేసింది సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అంటే తన ఉద్దేశం ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్టింగ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నాగార్జున సార్ అన్నాడు. నాగార్జున సార్ ఏం చేసిండు, కళ్యాణ్ సంచాలకుడిగా నువ్వు ఫెయిల్ అయినవా, అంటే ఫెయిల్ అయినవా లేకపోతే రైట్ అయినవా అని చెప్పేసి అడిగింది కదా. ఏంటంటే అక్కడ హౌస్ మేట్స్ అందరూ ఒకవైపు ఉన్నారు, నువ్వు ఒక్కడివి ఒకవైపు ఉన్నావు, నువ్వు చేసింది కరెక్ట్ డెసిషనే, కానీ కరెక్ట్ డెసిషనే సంజన గారు ఫస్ట్ బాక్స్ పైన వేసిర్రు అని చెప్పేసి నువ్వు డెసిషన్ తీసుకుంటే అది రైట్ డెసిషన్ అయ్యేది, లేకపోతే ఇప్పుడు తప్పు డెసిషన్గా మిగిలిపోయినావు అంటే నువ్వు ఫెయిల్ అయినావు కదా అని చెప్పేసి నాగార్జున గారు ఫెయిల్ సంచాలకులుగా ఎవరికి ఇచ్చిండు, కళ్యాణ్కి ఇచ్చిండు. అంటే నువ్వు ఫస్ట్ ఈ మాట చెప్పి ఉండాల్సింది ఉండే అని అన్నాడు. అయితే అక్కడ ఇప్పుడు మా కరెక్ట్ డెసిషన్ తీసుకున్న వ్యక్తే ఫెయిల్ అయిపోయింది కదా. కరెక్ట్ డెసిషన్ తీసుకున్న వ్యక్తే ఎవరు, కళ్యాణే ఫెయిల్ అని చెప్పేసి నాగార్జున గారు అతని కత్తి చేయడం జరిగింది. ఇప్పుడు తనుజ చెప్పిన వర్షన్ కూడా, తనుజ చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలా అంటే, తను ఏమనుకుంటుంది, నాకు సపోర్టింగ్ అనేది ఎలా ఉండాలంటే డెమాన్ పవన్ కోసం రీతు నిలబడుతుంది, రీతు కోసం డెమాన్ పవన్ నిలబడుతుంది. సపోర్టింగ్ అంటే అది, వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళ కోసం మేము ఉన్నవరా అనేది నిలబడేది సపోర్టింగ్. నెక్స్ట్ మన ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ ఒక్కసారి సంజన గారి కోసం బ్యాడ్జ్ బీకి ఇచ్చిండు. ఇమాన్యుయల్ సంజన గారి కోసం ఒక్కసారి బ్యాడ్జ్ బీకి ఇచ్చిండు. కానీ ఆమె హౌస్లో ఉన్నన్ని రోజులు సపోర్టింగ్ టాస్క్ వచ్చిందంటే నేను మా బాబుకు చేసినాకనే, అంటే ఇమాన్యుయల్కి చేసిన తర్వాతనే, ఇమాన్యుయల్ అక్కడ ఆయన ఎన్నిసార్లు కెప్టెన్ కానీ ఇంకా 10 సార్లు కెప్టెన్ కానీ ఇమాన్యుయల్ తర్వాతనే ఇంకోలు, అంటే అది సపోర్టింగ్ అన్నట్టు. ఇమాన్యుయల్ అనే పర్సన్ తర్వాతనే నాకు వేరే వాళ్ళు అనడం సపోర్టింగ్. అంటే తనుజ దృష్టిలో ఇది సపోర్టింగ్ అంటే మనం పోయి అడిగినాక కూడా తనను క్యాప్టెన్ చేయడానికి ఇష్టపడక ఇప్పుడు 10th వీక్ దాకా వచ్చింది కదా, అది మైండ్లో పెట్టేసుకొని మాట్లాడగలిగింది అన్నట్టు. ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు అంటే నిఖిల్ కోసం నిలబడడం క్యాప్టెన్, నిఖిల్ కోసం నిలబడడం అనేది సపోర్టింగ్. తర్వాత నిఖిల్ గౌరవ్ కోసం నిలబడడం సపోర్టింగ్. ఇలా అంటే ఇప్పుడు భరణి గారు ఉన్నారు, తనుజ కోసం నిలబడలేదా, ఇమాన్యుయల్ తనుజ కోసం నిలబడలేదా, కళ్యాణ్ తనుజ కోసం నిలబడలేదా అంటే నిలబడ్డాడు. కళ్యాణ్ తనుజ కోసం నిలబడిండు సపోర్టింగ్ అని అన్నాడు. మొన్న లాస్ట్ వీక్లో స్టాండ్ తీసుకోలేకపోయాడు. కరెక్ట్ స్టాండ్ తీసుకొని ఉంటే లాస్ట్ వీక్లో సపోర్టింగ్ అయ్యేది. ఇప్పుడు తనుజ ఫస్ట్ వారం నుంచి వెళ్ళి క్యాప్టెన్ కావాలని పోరాడుతుంది. తనుజ ఫస్ట్ వారం నుంచి వెళ్ళి క్యాప్టెన్ కావాలని చెప్పేసి క్యాప్టెన్ కంటెండర్ అయ్యి చివరి వరకు వచ్చేసి చివరిలో ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం టప్కు రేగిపోతుంది. అదే సపోర్టింగ్ ఉంటే, సపోర్టింగ్ మొన్ననే చూసిరు కదా, దివ్యనికితే సపోర్టింగ్ టాస్క్లో క్యాప్టెన్ అయింది. ఆ టైంలో దివ్యనికితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. ఆమెకున్నంత సపోర్టింగ్ తనుజకు ఉన్నదా? ఫస్ట్ వారం నుంచి వచ్చినటువంటి తనుజకు సపోర్టింగ్ దొరకపోవడం, ఆమె ఇప్పుడు ఎక్కడో ఫీల్ అయిపోయింది. ఆమె నాకు సపోర్టింగ్ ఉంటే నేను అవుదును, దివ్యనికిత కంటే ఏం తక్కువ, నాకు నేను అవుదును కదా అనే ఉద్దేశంతో దివ్యనికిత వచ్చి ఏమంటారు వైల్డ్ కార్డ్గా వచ్చింది, తను సపోర్టింగ్ అని చెప్పేసి అన్నారు. సపోర్టింగ్ అని చెప్పేసి బలంగా నిలబడరు ఆమె వైపు, అది సపోర్టింగ్. నా కోసం ఎవరు బలంగా నిలబడరు, ఎవరు బలంగా నిల్చున్నారు, సపోర్టింగ్ అంటారు కానీ ఎక్కడ నిల్చున్నారు అని చెప్పేసి ఈమె చెప్పాలనుకున్నది అది చెప్పుంటే రైట్ అయ్యేదేమో. ఆమె చెప్పముందుకు నాకు సపోర్టింగ్ ఎక్కడుంది సార్ అని అనగానే అందరు ఆడియన్స్ అందరూ నిజమే సపోర్టింగ్ ఉంది కదా, నువ్వు లేదంటున్నావు అని చెప్పేసి ఆడియన్స్ నుంచి అంతా స్పీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. నాగార్జున గారు కూడా సపోర్ట్ లేదని చెప్పకమ్మా అని చెప్పేసి అనడం జరిగింది. ఆమె చెప్పాలనుకున్నది ఇది అని నాకు అర్థమైంది. ఎందుకంటే సపోర్టింగ్ అంటే మనము ఇప్పుడు తనుజ ఉంది, తనుజ కోసము నిన్న ఏం చేసిండు అనొచ్చు,
మన ఎవరు గౌతమ్ గౌరవ్ నిలబడ్డాడు, తనుజను కంటెండర్ చేయడానికి గౌరవ్ నిలబడ్డాడు, సుమన్ శెట్టి గారు నిలబడ్డా. సపోర్టింగ్ అంటే ఇమాన్యుల్ ఒక్కసారి అన్నదని చెప్పేసి ఏ రోజన్నా నిలబడ్డా. సపోర్టింగ్ అంటే మన భరణి గారు బయటికి పోయేసి వచ్చిండు, అంతకుముందు నిలబడండి అనుకుందాం. ఇప్పుడు బయటికి పోయించినాక తను నిలబడడానికి ముందుకు వస్తున్నాడా? రాలే. అక్కడ కూడా ఎవరు పేరు తీసుకున్నాడు? దివ్యనికిత పేరు తీసుకున్నాడు. మన ఎవరు మన ఇమాన్యుల్ ఒకసారి అన్నదా ఈ మా అమ్మాయి నాకు సపోర్టింగ్ చేయట్లేదురా అని చెప్పేసి, నువ్వు ఎక్కడ సపోర్టింగ్ చేయట్లేదురా అన్నదా అని చెప్పేసి ఒక రియల్ ఫ్రెండ్ అయితే ఒక మాట అన్నా కూడా తూడ్చుకెళ్ళి ఇప్పుడు మన ఎవరు డెమన్ పవన్, రీతు చౌదరి ఇద్దరు ఫుల్ తిట్టుకుంటారు. ఎంత ఫుల్ కోపాలు వస్తాయి, వాళ్ళిద్దరికి బాగా కోపాడుకుంటారు. రియల్ ఫ్రెండ్ అన్నప్పుడు ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకునే సపోర్ట్ తీసుకోవడాన్ని స్టాండ్ తీసుకోవడాన్ని సపోర్టింగ్ అంటారు. ఇప్పుడు ఇమాన్యుల్ని నువ్వు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి అన్నదని చెప్పేసి అక్కడ వచ్చేసి ఇమాన్యుల్ ఎవరి సంజయ్ అంత సపోర్టింగ్ తీసుకున్నటువంటి సంజయ్ పేరు చెప్పడు. ఈయన క్యాప్టెన్ కావడానికి, ఇమాన్యుల్ క్యాప్టెన్ కావడానికి అక్కడ నిఖిల్ లాగింది. నిఖిల్ కోసం క్యాప్టెన్ కావడానికి తనుజ చాలాసార్లు సపోర్టింగ్ చేసింది ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ 2 సార్లు క్యాప్టెన్, 2 సార్లు తనుజ సపోర్టింగ్గానే ఉంది. మరి ఇమాన్యుల్ ఇక్కడ తనుజ కోసం సపోర్టింగ్ తీసుకున్నాడా, క్యాప్టెన్ కావడం కోసం స్టార్ట్ తీసుకున్నాడా? సరే, అవతల వ్యక్తి శత్రువే కావచ్చు, శత్రువు అయినా కూడా ఒకప్పుడు నా ఫ్రెండ్ కదా అని చెప్పేసి సపోర్టింగ్ తీసుకున్నాడా? తీసుకోలేదు. దాన్ని ఎట్లా సపోర్టింగ్ అంటారు? ఏ టైంలో ఎలా ప్లేట్ ఫిరాయిస్తారో అర్థం కావట్లేదు. హౌస్లో తను అడిగి బతిలాడుకోవాలంటే మళ్ళీ బెబ్బేబాని బిచ్చమడుకుంటుంది, బెబ్బేబాని ముష్టి అడుక్కుంటుంది అని చెప్పేసి మళ్ళీ మీరే అంటారు. ఆ అమ్మాయి అడిగినా కూడా సపోర్టింగ్ చేయడానికి ముందుకు రావట్లేరు. నేను ఇంకొకరికి మాట ఇచ్చిన ఇలా అని గడుపుకుంటా 10 వీక్స్ దాకా వచ్చింది. 10 వీక్స్ దాకా వచ్చిందని సపోర్టింగ్ అని నాకు ఎక్కడుంది సార్ అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇంత రామాయణం చెప్పాలనుకున్నదని నాకు అనిపించింది. నా ఉద్దేశంలో అది ఇంత మాత్రం దానికే కప్పుకు దూరమైంది, అసలు కప్పుకు అర్హత లేదు అంటే అంత చేయరని తప్పేం చేసింది? సపోర్టింగ్ లేదని అనుకుందాం. చేయరని తప్పైతే చేయలేదు కదా. కప్పుకు దూరమయ్యేంత ఎంతో పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసి హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యేంత తప్పులైతే చేయలేదు కదా. ఎందుకు ఇంత ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ని కూడా మ్యానికులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని నాకు అనిపించింది. ఇది నేను చెప్పాలనుకున్నది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెమన్ పవన్ బోటులో అంటే ముంచడం మొగలను లేపడం కూడా అని చెప్పేసి బోట్లో పెట్టేటప్పుడు రీతు చౌదరిని బోట్లో పెట్టి నాకు సపోర్టింగ్గా ఉంటుంది, అన్ని వేళల్లో సపోర్టింగ్గా ఉంటుంది రీతు చౌదరి అని చెప్పేసి రీతు అని చెప్పి బోట్లో రీతు ఫోటో పెట్టడం జరిగింది. నీళ్ళలో ముంచినప్పుడు ఎవరు ఫోటో ముంచిండు? మన కళ్యాణ్ బాబు ఫోటో ముంచిండు. కళ్యాణ్ని ముంచినప్పుడు ఏం చెప్పిండు? కళ్యాణ్ని క్యాప్టెన్ చేయడానికి నేనే సపోర్టింగ్గా ఉన్నా సార్, కళ్యాణ్ క్యాప్టెన్ చేయడానికి సపోర్టింగ్గా నేను నిలిచి క్యాప్టెన్ చేసిన సార్ అన్నాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కన్ఫెషన్ రూమ్లో తనుజ కోసం వీడియో వేసింది రైటా? మన ఎవరు డెమన్ పవన్ అప్పుడు మాట్లాడుకోవట్లేదు కదరా, షూ ఇటు తిప్పిండు అటు తిప్పిండురా, కళ్యాణ్కి ఏం చూపించలేదురా అని అన్నారు కదా. మరి ఇప్పుడు డెమన్ పవన్ చెప్పింది రైటా? అక్కడ డెమన్ పవన్ ఒక్కడు చేస్తేనే క్యాప్టెన్ అయ్యిందా? డెమన్ పవన్ చేస్తేనే అయ్యిందా? సపోర్టింగ్ టాస్క్ కదా. శ్రీజ వాళ్ళందరూ సపోర్టింగ్ చేయలేదా? శ్రీజ వాళ్ళు మన ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్స్ సపోర్టింగ్ చేస్తే క్యాప్టెన్ కాలేదా? ఓన్లీ డెమన్ పవన్ చేస్తేనే అయ్యిందా? అంటే డెమన్ పవన్ అక్కడ ఏది షూ అయితే తిప్పిండో అది సపోర్టింగ్ అనుకుంటాడా? నాకు అట్లా అనిపించింది. షూ తిప్పి అక్కడ బర్ని గారిని అవుట్ చేయరా అని చెప్పేసి బర్ని గారు నీ స్విచ్ బంద్ చేసింది అని చెప్పేసి చెప్పిండు. నేను అక్కడ హెల్పింగ్ చేసినా, వాడికి సపోర్టింగ్ నిలబడినా అనే ఉద్దేశంతో మాట్లాడిండా? మరి నేను సపోర్టింగ్ చేస్తేనే క్యాప్టెన్ నేను ఎందుకు అన్నాడు డెమన్ పవన్? కన్ఫెషన్ రూమ్లో ఇచ్చిన వీడియో రైటా? మీరు ఆలోచించుకోండి. నాకైతే అట్లా అనిపించింది. డెమన్ పవన్ కన్ఫెషన్ రూమ్లో వేసిన వీడియోకు డెమన్ పవన్ ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలకు లింక్ ఏమైనా ఉందా అనిపించింది. అంటే సపోర్టింగ్ ఖచ్చితంగా తీసుకున్నాడా కళ్యాణ్ డెమన్ పవన్ది అని నాకైతే అలా అనిపించింది. ఇక్కడ మరి చేయలేదు సపోర్టింగ్, షూ మాట్లాడుకోపోయినా కూడా చేసిందంటే మరి ఆయన ఒక ఫ్రెండ్ అనుకోనే కదా సపోర్టింగ్ చేసింది, అది సపోర్టింగ్ అనుకోవచ్చు. ఇక్కడ తనుజ కోసం కళ్యాణ్ సపోర్టింగ్ చేయలేదా అంటే తనుజ కోసం మొన్న ఇప్పుడు అయిన క్యాప్టెన్ టాస్క్లో మాత్రం తనుజ పోయి నన్ను ఎన్నుకోరా, కంటెండర్గా నన్ను ఎన్నుకోరా, ఒకవేళ నీకు ఛాయిస్ వస్తే నన్ను ఎన్నుకోరా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తేనే ఎన్నుకున్నాడని చెప్పేసి అన్నది. రిక్వెస్ట్ చేసింది, ఎన్నుకున్నాడు. తను కష్టపడింది, క్యాప్టెన్ అయింది. కష్టాన్ని కూడా చూడకుండా సాక్రిఫైస్ చేసిండు. మన కావాలని ఓడిపోయినా అని చెప్పేసి మళ్ళీ ఒక ఎలిగేషన్ ఇచ్చిండు. అక్కడ సార్ నేను కావాలని ఓడిపోయినా, ఆమె అంత కష్టపడి ఆడి వచ్చినా కూడా కావాలని ఓడిపోయినా సార్ అని చెప్పేసి ఆమె ఏదో గారభంగా అడిగింది. దాన్ని కూడా తప్పు పడతారు. అక్కడ నవ్వుకుంటూ చెప్పినటువంటి నాగార్జున గారు తప్పులేదు, అక్కడ అందరు తీసుకునే వాళ్ళకి తప్పులేదు, కానీ రివ్యూవర్లకు మాత్రం తప్పు వచ్చింది. నవ్వుకుంటే గార్భం చేస్తుందా? అంటే గార్భంగా చేయాలనిపించిందో చేసిందో, ఆమె ఇంటెన్షన్ ఏదో, మాట్లాడి తీరదో, ఆమె ఎమోషనల్ అయిందో ఏదైందో దాన్ని కూడా తప్పు. ఆడ ఏమైనా భూతి పదాలు మాట్లాడిందా? నాగార్జున గారిని ఏమైనా అట్టింగ్ చేసిందా?
అది కూడా తప్పు. గార్భంగా మాట్లాడిందంట. గార్భంగా మాట్లాడి తప్పేం కనపడింది అలా మాట్లాడింది. నాగార్జున సార్ కూడా నవ్వు కూడా చెప్పింది, సమాధానం నవ్విండు, స్వీకరించిండు. నువ్వు షటప్ నోర్మి ఇట్లా మాట్లాడతావని చెప్పేసి నాగార్జున గారు ఏమన్నా కసిరిచ్చినా కూడా అట్లే మాట్లాడి